కేదార్ దాత్రితో సహా అందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోంచేస్తూ ఉంటారు. ఇక నిషి యువరాజ్ అయితే భోంచేస్తూ ఇక చిన్నగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పటికిప్పుడు 3 కోట్లంటే చాలా కష్టం నిషి అని యువరాజ్ చెప్తూ ఉంటే, ఏదో ఒకటి చేద్దాం యువరాజ్, అప్పుడు 3 కోట్లు మనకి కష్టమేమి కాదు కదా. కష్టం అనుకుంటూ ఉంటే మనం అనుకున్నది ఎలా సాధించగలం అని నిషి అడుగుతుంది. సరిగ్గా అప్పుడే సుధాకర్ అయితే అమ్మ కౌశికి, మనం అక్కడ ఒక ఫ్లాట్ కొన్నాం కదా, దాని రిజిస్ట్రేషన్ ఎల్లుండి పెట్టుకుందామని రావు గారు చెప్తున్నారు. ఏంటమ్మా రిజిస్ట్రేషన్ పెట్టేసుకుందామా అని సుధాకర్ అడుగుతూ ఉంటాడు. ఇప్పటికిప్పుడు 5 కోట్లు పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే కష్టం కదా బాబాయ్, పైగా అంత డబ్బు ఇప్పుడు లేదు కూడా లేదు అని కౌశికి అంటుంది. పైగా ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కాబట్టి అంత డబ్బు డ్రా చేయడం అంటే కూడా ఆఫీస్ నుంచి చాలా కష్టం కదక్క అని కేదార్ అడుగుతూ ఉంటాడు. అప్పుడే కౌశికి అయితే, బాబాయ్ ఇంట్లో బంగారు నగలు, గోల్డ్ బిస్కెట్లు అన్నీ అలాగే ఉన్నాయి కదా, వాటిని తాకట్టు పెడితే మినిమం 3 crores వస్తుంది, మిగతా 2 crores నేను ఏదో విధంగా అరేంజ్ చేస్తాను, కాబట్టి రిజిస్ట్రేషన్ పెట్టేసుకుందాం అని కౌశికి చెప్తుంది. అలాగే నమ్మ కౌశికి, ఇక తర్వాత డబ్బులు వచ్చిన తర్వాత మనం వాటిని విడిపించుకోవచ్చు అని సుధాకర్ అంటాడు. ఇక అప్పుడే యువరాజ్ నిషి వైజయంతి అయితే ఈ మాటలన్నీ వింటారు. ఇప్పుడు మనం ఆ బంగారు గోల్డ్ బిస్కెట్లని బంగారాన్ని మనం కొట్టేసి తాకట్టు పెట్టుకున్నామనుకో, ఆ 3 కోట్ల డబ్బులు మనకు వచ్చేస్తాయి, మనకి రావాల్సిన డబ్బులు వచ్చేసినట్లే కదా అని నిషి చెప్తుంది. కానీ ఆ ఎమ్మె దగ్గర ఉన్న బంగారాన్ని మనం ఎలా కొట్టేయగలం అని వైజయంతి అడుగుతూ ఉంటే, దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉండద్దయ్యా, ఈ రాత్రికే మనం ఆ బంగారాన్ని కొట్టేయబోతున్నాం అని నిషి అంటుంది. ఇదంతా కూడా కేదార్ దాత్రి గమనిస్తూ ఉంటారు. వీళ్ళ వాలకం చూస్తుంటే ఏదో ప్లాన్ చేస్తున్నట్టు అనిపిస్తోంది కేదార్ అని దాత్రి చెప్తుంది. అవును, నాకు కూడా అదే డౌట్గా ఉంది దాత్రి, మరి మనం ఒక కంట కనిపెడుతూ ఉందాం అని కేదార్ అంటాడు. అర్ధరాత్రి అయిన తర్వాత దొంగల్లాగా యువరాజ్ నిషి వైజయంతి చప్పుడు చేయకుండా మెట్లు దిగి వస్తూ ఉంటారు. ఇక చప్పుడు చేయకుండా మనం కొట్టేయాలి అని అనుకుంటూ ఉంటారు. వీళ్ళ వాలకం చాలా తేడాగా ఉంది అని దాత్రి వాళ్ళని గమనిస్తూ అనుకుంటూ ఉంటుంది.